క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను. ఎంతలా ప్రేమించేశాను, అంతలా ఎదురే చూశాను, ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది. ఫ్రెంచ్ లో బూతులు తిట్టిందో, థాయిలో వార్నింగ్ ఇచ్చిందో, చైనీస్ లో రమ్మన్నదో, జపనీస్ లో పొమ్మన్నదో, అచ్చ తెలుగులో చెప్పుంటే అరే సచ్చినోడన్న ఓకేలే, అసలు ఇంతకిది ఏ భాషో ఏ కోయదొరని మరి అడగాలో. Welcome to Women's Highlights Star Mahila 2200 plus. Powered by Sunflower Detergent Soap and Sri Murali Mohana Bell Rice. Hi everybody, hello Naru. Hi. Wow, so wonderful to see all of you. My God. మీ జుట్లు చూస్తుంటే నిజంగానే నా చేతులు అస్సలు ఆగడం లేదు, చాలా దురదగా ఉంది. మీ జడలు పీకేసి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ చేయాలనిపిస్తుంది. బదువే నన్ను నేను పరిచయం చేసుకోలేదు. I am the world famous hair stylist, hair therapist, hair grower and hair remover. Okay, so మీకు హెయిర్ కి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నన్ను మీరు సంప్రదించొచ్చు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ with me. Okay. So చెప్పండి, మీ గురించి చెప్పండి. ఎవరు మీరు? నా పేరు వర్ష. ఓకే, నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఏజ్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. వర్ష యా, ఇట్రా ఒకసారి. కమ్ హియర్. ఏం చదువుతున్నావు? ఏజీబీఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి చదువుతూ నీకు ఈ వయసులో కొప్పెందుకు? ఓ మై గాడ్, నో తీసేస్తారు కదా, అందుకే వేసుకొచ్చాను. ఎవరు చెప్పారు నేను తీసేస్తానని? హూ ఇస్ దట్ స్టూపిడ్ ఫెలో? నో, యు నో నీకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయాలి. నీ ఏజ్ కి తగ్గట్టుకు నేను కటింగ్ చేస్తాను. ఓకే, కానీ ఇప్పుడే కాదు. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం. బాయ్. యూనో శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు గుర్తున్నారా? మరి అంత ఘోరమా? I have a plan for you. Okay, Sarika, hi. Hi అండి, నా పేరు సారిక. నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నాకు ఇష్టమైన వంటారా మమ్మీతో కూర్చొని చిట్ చాట్ చేయడము, చిన్న పిల్లలతో ఆడుకోవడము, వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తినడము, ఇలాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చాలా ఇష్టం. అది ప్రాబ్లం. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎక్కువగా ఆవకాయ తినడంతో ఇదిగో నీ జుట్టు చూడు ఎంత పల్చగా తయారైందో. అయ్యారం కొంచెం తగ్గించు, ఉప్పు పెంచు, పసుపు తగ్గించు. మీకు అలా అర్థమైందా? మీకు గుర్తులేదా అండి? మొన్న మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను, నాకు మంచి హెయిర్ స్టైల్ చేయండి అంటే మీరు చేసిన తర్వాత నేను చేసిన తర్వాత ఇలా అయింది. యా, I got it. Okay, anyway, I don't think so this hairstyle suits you very much. Okay, చిన్న పిల్లవి నీకెందుకు కొప్పులు అప్పుడే? I'll do a nice hairstyle for you. Vinila, hi baby. Hello, how are you? Fine, how are చెప్పు you? నీ గురించి. నా పేరు వినీలా. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే, నేను డాన్స్ వేస్తాను, మ్యూజిక్ వింటూ ఉంటాను.
ట్రైండ్ ఇన్ జావేద్ హబీబా మీరు. మై గాడ్, జుట్టు బాగా లేచి నిలబడుతుంది, దాన్ని కూర్చోబెట్టాలంటే ఇది ఒక్కటే మార్గం. ఓకే, మీ ట్రైండ్ ఇన్ జావేద్ హబీబ్ దగ్గర నుంచి అనుకున్నాను. చూడండి మీరు కూడా ప్లీజ్ అప్పుడప్పుడు ఇది వాడుతూ ఉండండి. ఓకే ఓకే, సో ఏంటి ఏం చెప్తున్నావు? జావేద్ హబీబ్ గారి దగ్గర ట్రైనింగ్ అని విన్నాను. మై గాడ్, జావేద్ హబీబ్ వాళ్ళు అంత కాదు. వాళ్ళందరూ నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇంత పెద్ద హెయిర్ స్టైలిస్ట్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఈ మగవాళ్ళతో కాంపిటీషన్ అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాను. నా గురించి మరిన్ని డీటెయిల్స్ నీకు కావాలంటే నా వెబ్సైట్ ఉంది, అందులో చెక్ చేయి. ఓకే, వెబ్సైట్ నా వెబ్సైట్ అనూష. హాయ్ సుమా. హాయ్ అనూష. నేను అంబర్పేట ఇది నుంచి పెట్టిందా పుట్టిందా? పుట్టింది. ఓహో, అయితే మీరు తీసేస్తే విత్తనాలు చాలా స్ట్రాంగ్ అన్నమాట. మీ అమ్మగారు ఇలాగే జుట్టు బాగా మంచిగా పొడుగ్గా ఉండేదా? అవును. మీ నాన్నగారు ఇలానే ఉంటుంది. అబద్ధాలు చెప్తున్నావు, నాకు తెలుసు మీ నాన్నగారికి బట్టతలు ఉందని. ఓ మై గాడ్, సగం మంది మగవాళ్ళకి 30 ఏళ్ల తర్వాత బట్టతల రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టేటువంటి టెన్షన్లు. పాపం వాళ్ళు జుట్టు పీక్కోలేక ఆ జుట్లు ఊడిపోయి ఎన్ని సమస్యలు. పాపం, వెరీ సాడ్. నేను అందుకనే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉంది నా దగ్గర. 30 years తర్వాత మగవాళ్ళు ఒకవేళ వచ్చి నా దగ్గర ఇలా జుట్టు ఊడుతుంది అని చెప్పినట్టయితే నేను వాళ్ళకి ఇచ్చేటువంటి మంచి మెడిసిన్ డబుల్ గమ్ టేప్. వాళ్ళ నోటికి వేసేస్తే వాళ్ళ ఆయనల జుట్టు రాలదు. మంచి ఐడియా. ఓకే, సో మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, మరి చాలా ట్రెడిషనల్ గా ఉన్నాం. పెళ్ళయిందా? నో. ఇలా అయితే కాదు. సో నేను కొంచెం మోడర్న్ గా తయారు చేస్తాను. ఓకే, నేనున్నానుగా, డోంట్ వరీ. సుమ గారు, ఒక డౌట్. యా, మీ హెయిర్ చాలా బాగుంది, ఏం యూజ్ చేస్తారండి? బాగుందా? చాలా బాగుంది. నచ్చిందా? నచ్చింది. Here we go. Want it? సీక్రెట్. కొన్ని సీక్రెట్స్ మనం బయట పెట్టకూడదు, కానీ నువ్వు చాలా ముద్దొచ్చావు కాబట్టి నేను నీకు చెప్పేస్తున్నాను. ఇటు తిరుగు. యా, జస్ట్ స్టే దేర్. ఇప్పుడు నేను కొంచెం మోడర్న్ టచ్ ఇస్తాను నీకు, చూడు. యా, వావ్, బ్యూటిఫుల్. మై గాడ్, చాలా థ్యాంక్స్. బాగుందా అండి? ఈ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట. ఓకే, యా, చూసారా ఎంత లుక్ మారిపోయింది, ఎంత ట్రెండీగా మోడర్న్ గా కనిపిస్తుంది. నిజంగా సారిక, చూస్తావా నీ కొత్త? అవును, మీరు చేసిన హెయిర్ స్టైల్ చూడాలని చాలా కుతూహలంగా ఉంది. ఓకే, here we go. Ready, 1, 2 and 3. నచ్చలేదా అద్దం? ఏంటండి ఇలా అయిపోయింది నా జుట్టు? ఓకే, నీకు నచ్చకపోతే we have one simple thing. Catch it. చూసావా, మన చేతిలో పని ఇది, తీసేసా. ఓకే ఓకే, సో ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఐ హావ్ మెనీ అపాయింట్మెంట్స్. నా దగ్గర రానా, ప్రభాస్, ఇలియానా, సమంత వీళ్ళందరూ వస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎనీవే, యా, విల్ స్టార్ట్ ది ఎపిసోడ్. ఓకే, నౌ పరిచయాలు అయిపోయి మీ అందరికి 10 పాయింట్స్ చేస్తున్నాను, తీసేసుకోండి. Women's Horlicks Star Mahila powered by Sunflower Detergent Soap and Sri Murali Mohana Bell Rice Low. Mana first round. Ready, 1, 2, 3. Ready, 1, 2, 3. Baby, 1, 2, 3, go. Oh, balam లేదు నీకు. బలం కోసం ఏమైనా మంచిగా తినిపించాలి. యా, చిన్నపిల్లల టెన్లో అన్నట్టు. okay, నువ్వు వెళ్ళి ఆ రెడ్ దగ్గర రెడీగా ఉండు. Once she finishes these 3, then you can start playing. Okay. Yeah, go. It's okay. Okay. Start. Okay. Come on. Yay! Here we go. Wait. Stop it. Okay, baby. నువ్వు 2 వేసావు, టైం నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత, సో ఆ 2 వెనకేసేసి. యా, ఓకే. వర్షాని పాయింట్స్ 9, 18, 27, 36, 37, 38 అండ్ 39 పాయింట్స్ వచ్చాయి నీకు. మీ జుట్టు అలా రింగుల్ ఎలా అయింది? యాక్చువల్లీ నేను కూడా ఇదే డౌట్ నాకు వస్తే మా అమ్మని అడిగాను ఒకసారి. అమ్మ నాకు చిన్నప్పుడు ఎక్కువగా స్ప్రింగ్ రోల్స్ పెట్టేది.
సో ఆ స్ప్రింగ్ రోల్స్ నేను ఎక్కువగా తినటం వల్ల అండ్ మా బెడ్ మీద స్ప్రింగ్స్ ఎక్కువ ఉండేవి, స్ప్రింగ్ బెడ్ ఉండేది. మీ కాలంలో కూడానా? యా సో యాక్చువల్లీ తినడం పండడం ఇవి రెండు స్ప్రింగ్ తో కూడుకున్నది కాబట్టి నా జుట్టు స్ప్రింగ్ లాగా అయింది చెప్తూ అంటే పాస్తా తింటే ఐ డోంట్ నో బట్ అమ్మ పాస్తా ఫాస్ట్ ఫుడ్స్ ఎంకరేజ్ చేసేది కాదు, బట్ షీ యూజ్డ్ టు మేక్ దోస్ స్ప్రింగ్ రోల్స్. దే వర్ వెరీ ఇంట్రెస్టింగ్. వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్. నాన్ వెజ్ అయితే నువ్వు తిను. పాముల్నా? యా. Ready, 1, 2, 3, go. Okay, నువ్వు వెళ్ళి అక్కడ వెజ్ దగ్గర రెడీగా ఉంది. యా, you be there. I'll tell you, okay? నేను చెప్తాను. Start. నేను స్టాప్ అన్న తర్వాత నువ్వు 2 బంతులు వేసావు. ఓకే, 2 వెనకేసేసాయి. అండ్ వెనీలా స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23 అండ్ 24. 1, 2, 3, go. చాలా బలం తక్కువ ఉంది. I think we should put her on some iron tablets or something. Okay, you're ready now. You have a red figure. You can be there. You can be there, yeah. Okay, start. Yeah. ఒకటి నేను స్టాప్ చెప్పిన తర్వాత నువ్వు వేసావు. ఓకే అనుష, నీ స్కోర్ 9, 18, 27, 28 అండ్ 29 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను. ఓకే. ఒక స్కూల్లో ఒక టీచర్ స్టూడెంట్స్ తో ఇలా అంటుంది, నేను అడిగే క్వశ్చన్ కి ఎవరు తొందరగా ఫస్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఒక స్టూడెంట్ తొందరగా బ్యాగ్ సర్దేసుకొని బయట పడేస్తారు. ఓకే, ఎవరు పడేస్తారు అంటే అది నా బ్యాగే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే తనే ఫస్ట్ ఆన్సర్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంటే ఏ క్వశ్చన్ కి అనేది టీచర్ స్పెసిఫై చేయలేదు కాబట్టి ఇస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఓకే, నేను కూడా ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. ఓకే. వాళ్ళ హస్బెండ్ డైలీ తాగేసి వస్తాడు అనమాట. వైఫ్ అంటుంది, నువ్వు ఇలా కారణం లేకుండా డైలీ తాగేసి రాకూడదు అని అంటుంది. ఓకేనా హస్బెండ్ అంటాడు. నెక్స్ట్ డే మార్నింగే తాగేసి వస్తాడు మళ్ళీ. ఓకే. ఎందుకు తాగేసి వచ్చావు అంటే నేను తాగిన దానికి కారణం ఉంది అని అంటాడు. ఏంటది? మన దివాళీ వచ్చింది కదా, మన బాబా రాకెట్ ఆడుకోవడానికి బాటిల్ ఉండాలి కదా, అందుకే తాగానని చెప్తాడు. సో స్వీట్ ఆఫ్ హిమ్, రియల్లీ. పాపం బాబు రాకెట్ వదలడానికి వాళ్ళ నాన్న తాగేసి బాటిల్. ఓ మై గాడ్, కుచి. థ్యాంక్ యూ. 1, 2, 3, go. ఓకే, మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉంది. రెండు బంతులు మీరు వెనక్కి వేసేసేయాలి. 2. ఓకే, సారిక 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 అండ్ 20 పాయింట్లు. దట్స్ ఇట్, రౌండ్ ఫినిష్ అయిపోయింది. సో వాట్, ఒకసారి స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా, భామా. ఓకే, లవ్లీ లేడీస్. ఓకే, మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో మనం చూసేద్దాము. ఫస్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. నాగార్జున గారు చాలా సినిమాలకి నేనే వారికి హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. లైక్ సోగ్గాడి చిన్ని నాయన మూవీ జరుగుతుంది కదా, యా దాని షూటింగ్ కి నేను వెళ్ళొచ్చాను. చూడడానికా?
నీకెలా తెలుసు? ఏదో అలా మొత్తానికి వెళ్ళొచ్చు తెలిసిపోతుంది నాకు. అంతే. పక్కన చిత్రాలు. సారిక, అన్నమయ్య. ఓకే చూద్దాము. కోరుకో. నీకేమైనా హెయిర్ స్టైల్ కావాలా? ఎవరైనా హీరోయిన్స్? అవును, నాకు చాలా రోజుల నుంచి అనుష్క హెయిర్ స్టైల్ లాగా వేసుకోవాలని ఉంది. మీరు చేయగలరా? దట్స్ సో వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడే చేసేయమంటావా? మీ ఇష్టం. ఓకే, 1 సెకండ్. ఓకే, కమాన్ కమాన్ కమాన్, వచ్చేసేయ్. ఓకే, కూర్చో. ఓకే, కళ్ళు మూసుకో, చేతులు రెండు జోడించు, దేవుడికి దండం పెట్టుకో. దేవుడా. ఓకే, ఎందుకు అంటే నీ హెయిర్ స్టైల్ చాలా బాగా రావాలని. ఓకే, ఒక నిమిషం. దేవసేన, వావ్, చూసావా? ఎగ్జాక్ట్లీ అనుష్క హెయిర్ స్టైల్. ఓకే బేబీ, నువ్వు అనుష్క హెయిర్ స్టైల్ అడిగావు, నేను నీకు బాహుబలిలో అనుష్క హెయిర్ స్టైల్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ పుల్లలు ఏరుకో. నిజంగానే నా కర్మ కాలిపోయి మిమ్మల్ని హెయిర్ స్టైల్ చేయమన్నాను కదా, నిజమే. ఇందులో నేను చేసిన తప్పేముంది? యు ఆస్క్ ఫర్ అనుష్క హెయిర్ స్టైల్. పిల్లలో హెయిర్ స్టైల్ కావాలా? పిల్లలో హెయిర్ స్టైల్, సూపర్ హెయిర్ స్టైల్ బాహుబలిలో చేశారు. యు ఆస్క్ అనుష్క హెయిర్ స్టైల్. I just love this hairstyle, you know, okay? బాహుబలిలో అనుష్క బాయ్ సారికనే పెట్టేది ఉండే. నిజం చెప్పండి, అసలు అంతకు ముందు కొప్పుతో కన్నా ఇప్పుడు బాగుంది కదా, అందుకే నన్ను పెట్టలేదు. మీరు ఇప్పుడు అయ్యారు కదా. You look so beautiful, you know. You are beautiful. Thank you. చాలా బాగుంది. ఓకే, నైస్, వెరీ నైస్. అయినా ఇంత జుట్టు తీసుకెళ్లి ఆ హెయిర్ డ్రెస్సర్ ఇంత చేసి పెట్టాడు, నేను దాన్ని ఇంత చేశాను. ఎవరు గొప్ప? మీరే గొప్ప. నేను ఎక్స్పాండెడ్ ఫార్ములా చేశాను. యా, ఓకే. సో నెక్స్ట్ సెలబ్రిటీ వాణిశ్రీ గారు, పక్కన పిక్చర్స్. వాణిశ్రీ గారు కొప్పు చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలుసు కదా. నేను చాలా మందికి ఆ హెయిర్ స్టైల్ చేశాను. తక్కువ ఉండే జుట్టు వాళ్ళకి దూదితో నింపాను లోపల. And you know they got this much of hairs. Divya Bharati and Vanisri garu. Oh, I know that film, okay? Balpam patti bama ballo I nerchukunta. Anusha, బొబ్బిలి రాజా. Okay, చూద్దాము.
బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి. The right answer. Our point blue. Thank you. Okay, my next celebrity. Hey, NTR. Latest cinema. నాన్నకి ప్రేమతో స్టైల్ చూసారా మీరు NTR ది? మీరే చేశారంటగా? కాదు, ఎవరో చేశారు, బాగుందని చెప్తున్నా. టెంపర్ లో కూడా he was like looking very good. I should say like the way he has done his hairstyle and his makeup and everything is too very stylish. Pakana pictures. మీకు ఒక క్లూ ఇస్తున్నాను. వీళ్ళిద్దరూ చేసినటువంటి సినిమా టైటిల్ ఒకటే. సారిక బృందావనం. బృందావనం రైటా కాదా చూద్దాం. బికాజ్ యు నో బృందావనం అనే టైటిల్ ఉండే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, బృందావనం అనే టైటిల్ NTR కూడా చేశారు. ఓకే, అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు నాన్నకి ప్రేమతోలో కూడా చేస్తున్నారు. ఈయన నాన్న నాకు తెలియదు. ఓకే, ఎనీవే నెక్స్ట్ సెలబ్రిటీ. ఏయ్ పవన్ కళ్యాణ్. కొంచెం జుట్టు కొంచెం సెట్ చేయాలి. వన్ సెకండ్. ఐ థింక్ సరిగ్గా చేయలేదు ఇక్కడ. స్క్రీన్ లో ఎలా చేస్తారు? ఇంకా అంత టెక్నాలజీ మనకి రాలేదు లేదండి. ఎనీవే ఓకే, ఇప్పుడు బాగుంది. పక్కన పిక్చర్స్ ఇప్పుడు బాగుందా? అది ముందెలా ఉందో అలానే ఉంది. ఇప్పుడు నా కళ్ళతో చూడండి. ఓహో యా, పక్కన పిక్చర్స్. అనుష అత్తారింటికి దారేది. ఓకే చూద్దాము. హంసనందని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మనకి కనిపించింది. దట్స్ రైట్. నెక్స్ట్ సెలబ్రిటీ. ఓ ఇలియానా. నేనే కదా నీకు గిఫ్ట్ చేసింది. మీరే కదా? మీరే చేశారనుకుంటా సుమా గారు. నేనే చేశాను యాక్చువల్లీ, అండ్ చాలా మంది నన్ను తిట్టారు. బట్ వాట్ కెన్ ఐ డు? పూరి గారు అడిగారు, నేను చేశాను అంతే. అది స్టైల్. వాట్ డు వి డు? మీరే చెప్పండి. డైరెక్టర్స్ ఏం చెప్తే హెయిర్ స్టైలిస్టులు ఫాలో అయిపోవాలి. ఓకే, అసలు ఆ విగ్ తయారు చేయడానికి నాకు 6 months పట్టింది. ఒక్కొక్క హెయిర్ తీసుకొని దాన్ని అంతా అటాచ్ చేసేసిన తర్వాత దాన్ని బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఎండబెట్టి ఇస్త్రీ చేసి డ్రై వాష్ కి పంపించి తీసుకొచ్చి పెడితే బాగాలేదని చెప్పారు. సిక్ పీపుల్. పక్కన పిక్చర్స్. వర్ష. దేవుడు చేసిన మనుషులు. నో, యు సే ఇట్ ప్రాపర్లీ. దేవుడు చేసిన మనుషులు. నో, ఇట్స్ దేవుడికి చేసినకి మనుషులు. యా. ఓకే చూద్దాం.
టాక్సీ డ్రైవర్ Yeah, కదా driver. ఈ రౌండ్ పూర్తయిపోయింది మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా ఇప్పుడు మీరు నా జుట్టుని ఏం చేస్తారు సుమా? ఇప్పుడు నువ్వు ఇలా చేసుకున్నావు కదా ఇది మరి చాలా సింపుల్ గా ఉంది సో ఐఎమ్ లైక్ గోయింగ్ టు డు అ బృందావనం కాజల్ హెయిర్ స్టైల్ ఫర్ యు ఓకే ఐ లైక్ ఇట్. wait మీరు టచ్ చేయొద్దు ప్లీజ్ ఐ డోంట్ లైక్ ఎనీబడీ ఇంటర్ఫియరింగ్ ఇన్ మై వర్క్ ఓకే It is my hair, no? no it is my hair also this is your hair this is my hair okay here we go like this yeah 1 second okay and like this Very nice. and 1 second here I just put this for you and see how beautiful Thank you. ఓ వాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా నువ్వు అలిగితే నాకు దడా ఓ పట్టు జడా రసపట్టు జడా బుస కొట్టు జడా నసపెట్టు జడా ఇప్పుడెందుకే ఈ రగడా చాలా బాగుందని చెప్పేసి సంతోషపడుతున్నారు కదా yeah కొన్నిసార్లు అలా కుదిరిపోతుంది అంతే you go away మీలలో ట్రై చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్ కి వెళ్తున్నా లేదంటే మీ ఇంటికి ఎవరైనా వస్తున్నా ఓకే అది కూడా కాకపోతే మీ ఆయనకి మిమ్మల్ని చూసి చూసి బోర్ కొడుతున్నా మీరు ఇలాంటి కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసినట్టయితే ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ మీకు చెప్తే చేస్తారు కదా యా ఆఫ్ కోర్స్ కానీ ఖర్చు అవుతుంది మీ ఎంతైనా ఫస్ట్ సరే. క్వశ్చన్ బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించి తర్వాత సినిమా హీరో అయినది ఎవరు Options. ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది ఏ అమితాబ్ బచ్చన్ అండ్ బి రజనీకాంత్ Rajnikant. Yeah, his hairstyle. Wow, he's got like awesome style. తీసుకోండి మీరు 6 మీకు 3 points వచ్చాయి. నో ఇప్పుడే వచ్చినాయి. Varshatri. మన దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టాలి అంటే ఆ అభ్యర్థికి ఎంత వయస్సు నిండి ఉండాలి? Options. ఏ 25 ఏళ్ళు, బి 30 ఏళ్ళు. 25 ఏళ్ళు. That's the right answer. 3 points. Sarika 2. Varsha 1. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా Okay. అందుకని నీకోసం ఒక జోక్ చెప్తా. ఆ. ఓకే. ఆ. ఒక జడ్జి దొంగను అడుగుతాడు, చూడు నీవు చేసిన చీటింగ్ అంతా సీసీటీవీలో క్యాప్చర్ అయిపోయింది, ఒకసారి చూస్తావా అని. అంటే దొంగ అంటాడు, ఏదో ఒకసారి చూపించండి అని. Hmm. అంటే దొంగ జడ్జి చూపిస్తాడనమాట. ఆ. చూడు ఎంత క్లియర్ గా క్యాప్చర్ అయిందో అంటే
చూసారా నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే దొంగ స్పేస్ అని ఇచ్చి 56567 కి SMS చేయండి. Oh my God, this is ridiculous. లంకేశ్వరుడు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. 3 అనుష. 3 వర్ష. ఏ రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని వ్యవహరిస్తూ ఉంటారు? ఆప్షన్స్. ఏ సినిమా రంగం, బి పత్రికా రంగం. సినిమా రంగం. రాంగ్ ఆన్సర్. కుబేరుడు, రావణుడు, ఇంద్రుడిలో ఎవరిని లంకేశ్వరుడు అని కూడా అంటారు? రావణుడు. రావణుడు లంకకి మహారాజు కాబట్టి అతనిని లంకేశ్వరుడు అని కూడా అంటారు. దట్స్ రైట్ ఆన్సర్. తీసుకోండి. 3 అనుష. 2 సారిక. 1 వినీల. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్స్. ఏ 300 రోజులు, బి 365 రోజులు. 365 రోజులు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ఇప్పుడు మాత్రం నావి తీసుకోవద్దు. నావి కూడా. 1 సారిక. 2 అనుష. పసిడి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? బంగారం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అక్కడ చూడు. ఇక్కడ వద్దు. అక్కడే చూడు. అక్కడ అంటే వర్ష 3, అనుష 3. మన భూమి మీద లెక్క ప్రకారం గురుగ్రహం సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్స్. ఏ 12,012 రోజులు, బి 4,330 రోజులు. 4,330 రోజులు. కరెక్ట్ ఆన్సర్. నేను అడ్డం ఉంటానమ్మా. వినీలా 3. ఓకే, సో ఈ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దామా? నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే లేడీస్, సో ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు యాజ్ ఐ సెడ్, జుట్టు పెరగని వాళ్ళు, బట్టతల వచ్చిన వాళ్ళు అస్సలు బాధపడక్కర్లేదు. బికాజ్ నా దగ్గర విత్తనాలు ఉన్నాయి. ఇవి వేసినట్టయితే జుట్టు అద్భుతంగా మొలుస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మనం మట్టిలో విత్తనాలు వేస్తే కొన్ని రోజులకి మనం నీళ్లు పోస్తుంటే నారు పోసిన వాళ్ళు నీరు పోస్తారు అండ్ విత్తనాలు మొలిచి చక్కగా వస్తాయి. సో సేమ్ వే మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు సంప్రదించండి. తెలిసి అవి మొక్కలు పెంచడానికి ఏమో, జుట్టు వేరేనికి కాదు. ఓకే, సో ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. చాలా చాలా వెరీ కామన్ మా ప్రొఫెషన్ లో. మీరు ఇప్పుడు చిత్రాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ చిత్రం వర్ష, త్రిష. చూద్దాము. Risha is the right answer. All points.
అద్దం చెయ్యి రెండు ఒకటే అని చూసుకుంటోంది. నెక్స్ట్ చిత్రం. వినీలా, ప్రియమణి. చూద్దాము. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వర్ష, చార్మి. చూద్దాము. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. వర్ష, సమంత. చూద్దాము. సారీ, రాంగ్ ఆన్సర్, -6. నెక్స్ట్ చిత్రం. అనూష, నయనతార. చూద్దాము. That's Eliana, -6. నెక్స్ట్ చిత్రం. అనూష, నయనతార. చూద్దాం. యా, ఇట్స్ నయనతార. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. రా రా. మీ గేమ్ ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మీరు ఒక బంతి తీసుకుంటున్నారు, ఇందులో ఇలా పెడుతున్నారు, అండ్ మీరు ఈ బంతి పెట్టిన తర్వాత మీరు ఇక్కడికి రావాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. అందులో పడితే, ఆ ఇసుకలో పడితే అప్పుడు మీరు ఈ చిన్న బేబీ ఉంది కదా, బేబీ దీన్ని ఇందులో గుచ్చాలి. ఒకవేళ బంతి పడకపోతే మీరు గుచ్చకూడదు, బంతి పడితేనే గుచ్చాలి. ఓకే, సో పడిన బంతికి 6 పాయింట్లు, గుచ్చిన బేబీకి కూడా 6 పాయింట్లు వస్తాయి మీకు. ఇది గేమ్. రెడీ, 1 2 3 గో. ఓకే, తీసుకోండి. కమ్ ఆన్, ఫాస్ట్. పర్లేదు, కొట్టాలి. లేకపోతే మీకే టైం వేస్ట్ అయిపోతుంది. మీరు రెండు ఒకటేసారి చేస్తే పడదు. బంతి పెట్టండి, తర్వాత నొక్కండి. యా, చూసారా, నేను అందరికి మంచి సలహాలు ఇస్తూ ఉంటాను అని అందరూ చెప్తూ ఉంటారు. పడిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. యా, అవన్నీ పడిపోతే మీకు పాయింట్లు రావు. పడిపోయింది ఒక జాలు. స్టాప్ ఇట్ అన్న తర్వాత అది పడింది కాబట్టి ఆ బంతి లెక్కలోకి రాదు. అండ్ ఆ ఆరెంజ్ కలర్ జాల్ అసలు గుచ్చలేదు, అది పడిపోయింది. సో 1 2 3 4 5 6 7 8 9 54 points. Traveling set. Ready, 1 2 3 go.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 points. Cool jug. One, two, three, go. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 11 12 13 14 15 సో 90 points. Rice cooker. సారిక మీ టార్గెట్ 105. అలా అయితే మీరు విన్ అవుతారు, లేకపోతే వర్ష విన్ అవుతుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. పెట్టేసిన తర్వాత నొక్కాలి. ఓకే, 105. ఓకే, అంటే ఆల్మోస్ట్ 18 బంతులు. 18. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 11 12 72 points. వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. నా కాడల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అండ్ నా దగ్గర ఒక హెయిర్ కట్ ఫ్రీ. ఓకే, ఎప్పుడైనా సరే మీరు రావచ్చు. అంతేకాకుండా మీరు గెలుచుకుంటున్నారు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నటువంటి రైస్ బ్యాగ్. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling. Bye. Darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby.